సో హియర్ వాట్ హ్యాపెన్స్, యూరిథర్మల్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ని ఇవి విత్స్టాండ్ చేయగలుగుతాయి అనమాట. సో ఎగ్జాంపుల్ హోమోథర్మ్స్ అంటారు. నెక్స్ట్ స్టీనో అంటే ఇంతకుముందు చెప్పాను కదా, నేరో రేంజ్ ఆఫ్ టెంపరేచర్ వేరియేషన్స్ అనమాట. సో వాటిని స్టీనోథర్మల్ అంటారు. సో ఇవి కొంచెం ఎక్కువ టెంపరేచర్ అయినా కూడా అవి తట్టుకోలేవు. సో అలాంటి ఆర్గానిజమ్స్లో ఫిషెస్, కోరల్ యానిమల్స్ అనమాట. ఓకే, టెంపరేచర్ అండ్ మెటబాలిజం అంటే ఎలా ఉంటుంది, టెంపరేచర్ ఎఫెక్ట్స్ ద మెటబాలిజం అండ్ ద అదర్ ఫంక్షన్స్ బై ఎఫెక్టింగ్ ద వర్కింగ్ ఆఫ్ ఎంజైమ్స్. నేను ఇంతకుముందు చెప్పినాం కదా, సేమ్ ఫెనామినా. ఎంజైమ్స్ కరెక్ట్గా యాక్టివ్గా ఉండాలి అంటే ఒక ఆప్టిమమ్ టెంపరేచర్ ఉండాలి. సో అంతకంటే ఎక్కువైనా కూడా ఆర్గానిజమ్స్ సరిగ్గా ఫంక్షన్ అంటే మెటబాలిజం చేసుకోలేవు, అంతకంటే తక్కువైనా కూడా మెటబాలిజం జరగదు. ఓకే, ఒకవేళ టెంపరేచర్ ఎక్కువైపోయింది అనుకోండి, హీట్ కోమాలోకి వెళ్ళిపోతాయి ఆర్గానిజమ్స్ అన్నీ కూడా. ఓకే, అండ్ లోవెస్ట్ టెంపరేచర్ అట్ విచ్ అండ్ ఆర్గానిజమ్స్ లివ్స్ యాక్టివ్లీ ఈస్ కాల్డ్ మినిమమ్ ఎఫెక్టివ్ టెంపరేచర్, బిలో విచ్ ద ఆర్గానిజమ్స్ అండర్గోస్ చిల్ కోమా. హీట్ ఎక్కువైపోతే హీట్ కోమాలోకి వెళ్ళిపోతాయి, అంటే టెంపరేచర్ తక్కువ అయిపోతే చిల్ కోమా అంటారనమాట. చిల్ కోమాలోకి వెళ్ళిపోతాయి, అంటే చల్లగా ఉన్నటువంటి కోమాలోకి వెళ్ళిపోతాయి. ఓకే, దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ వాంట్ ఆఫ్ రూల్. సో ఇక్కడ ఒక రూల్ చెప్పడం జరిగింది, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ స్టేట్స్ దాట్ ఫర్ ఎవ్రీ 10 degrees centigrade rise in temperature the rate of metabolism doubles or rate of reaction is halved with every degree centigrade decrease in temperature. అంటే 10 degrees centigrade టెంపరేచర్ పెరిగింది అనుకోండి, మెటబాలిజం రేట్ డబుల్ అవుతుంది. అదే 10 degrees centigrade తగ్గిపోయింది అనుకోండి, మెటబాలిజం హాఫ్ అవుతుంది అని చెప్తున్నారు. మెటబాలిక్ రియాక్షన్ రేట్ తగ్గుతుంది అని చెప్తున్నారు, హాఫ్కి తగ్గుతుంది అనమాట. సో Q10 is the temperature coefficient which measures the temperature variation. Q10 is equal to rate of reaction at x degree centigrade and rate of reaction at x minus 10 degree centigrade. Okay, living organism shows coefficient always 2.0. అంటే వాంట్ ఆఫ్ రూల్ ప్రకారం ఒక మెటబాలిక్ రియాక్షన్ డబుల్ అవ్వాలి అంటే 10 degrees centigrade పెంచాలన్నమాట. సో అలా టెంపరేచర్ పెరిగిన కొద్దీ మెటబాలిక్ రేట్ కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ సైక్లోమార్ఫోసిస్. సో ఈ 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్, వాంట్ ఆఫ్ రూల్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్లైమేటిక్ చేంజెస్ని బట్టి ఆర్గానిజం వాటి యొక్క స్ట్రక్చర్ని కూడా చేంజ్ చేసుకుంటుంది అనమాట. సో ద స్ట్రక్చరల్ చేంజెస్ అకరింగ్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ సీజనల్లీ అండ్ ఇన్ ఎ సైక్లిక్ మేనర్ ఈజ్ కాల్డ్ సైక్లోమార్ఫోసిస్. అంటే సీజన్ చేంజ్ అయిన కొద్దీ వాటి యొక్క స్ట్రక్చర్ని కూడా మార్చుకుంటాయి అన్నమాట. సో అలా సైక్లికల్గా స్ట్రక్చర్ని చేంజ్ చేసుకునేటువంటి ఫెనామినాని సైక్లోమార్ఫోసిస్ అంటారు. ఓకే, సో డాఫ్నియా అండర్గోస్ సైక్లోమార్ఫోసిస్ టు స్టెరిలైజ్ ద మూమెంట్ ఆఫ్ వాటర్ అండ్ రెసిస్ట్ ద వాటర్ కరెంట్స్ బెటర్. ఓకే, సో డాఫ్నియా అనేటువంటి ఒక ఆర్గానిజం ఏం చేస్తుందంటే తన బాడీని బ్యాలెన్స్ చేసుకోవడానికి వాటర్లో, అంటే ఎండాకాలంలో పైన ఉన్నటువంటి వాటర్ లైట్గా ఉంటాయి అండ్ చలికాలంలో పైన ఉన్నటువంటి వాటర్ ఎక్కువ వెయిట్ని కలిగి ఉంటాయి. సో ఆ చలికాలంలో ఉన్నటువంటి వాటర్ వెయిట్గా ఉంటాయి కాబట్టి ఆ బాడీ ఈజీగా పైన తేలగలుగుతుంది. అదే ఎండాకాలంలో ఉన్నటువంటి వాటర్లో తన బాడీ తేలిగ్గా ఉంటుంది కాబట్టి తేలదనమాట. సో అందుకని అది హెడ్ పైన ఒక హెల్మెట్ లాంటి స్ట్రక్చర్ని ఏర్పరచుకుంటుంది. ఓకే, సో అలా వెయిట్ ఎక్కువ లైట్ వెయిట్ అవ్వడానికి ఈజీగా ఉండేలాగా, తన బాడీని ఇంకా లైట్ వెయిట్ చేసుకునేలాగా, వాటర్ కంటే తక్కువ వెయిట్ చేసుకునేలాగా డాఫ్నియా తన బాడీ స్ట్రక్చర్ని చేంజ్ చేసుకుంటుంది అనమాట. సో అలా సైక్లికల్గా సీజనల్ చేంజెస్ జరిగినప్పుడల్లా తన బాడీ స్ట్రక్చర్ని చేంజ్ చేసుకుంటుంది కాబట్టి అలాంటి ఫెనామినాని సైక్లోమార్ఫోసిస్ అంటారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ఆర్గానిజమ్స్. ఓకే, అండ్ ఇఫ్ యూ సీ టెంపరేచర్ అడాప్టేషన్స్, అంటే టెంపరేచర్ని బట్టి అడాప్టేషన్స్ ఎలా చేసుకుంటాయో చూద్దాం. సో టెంపరేచర్ అండర్గోస్ మార్ఫాలజికల్, anatomical and physiological adaptations. So here morphological and anatomical adaptations, if you see in the polar regions shows thick layer of fat on their skin. అవునా కదా. సో ఇఫ్ యూ సీ ఇన్ జనరల్ హ్యూమన్ బీయింగ్స్లోనే చూడండి, ఎండాకాలంలో వి విల్ వేర్ క్లోత్స్, కాటన్ క్లోత్స్. అదే వింటర్ సీజన్లో ఏం చేస్తాం, ఉలెన్ క్లోత్స్ వేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకు, టెంపరేచర్స్ చేంజెస్ ఉంటాయి కాబట్టి. అంటే ఈ నేచర్లో టెంపరేచర్ చేంజ్ని బట్టి మనం కూడా నేచర్కి తగ్గట్టుగా వి విల్ మోల్డ్ అవర్ సరౌండింగ్స్ అనమాట. ఓకే, సో హియర్ పోలార్ రీజన్స్లో అంటే చల్లగా ఉండేటువంటి ఏరియాస్లో అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ ఏం చేస్తాయి, థిక్ లేయర్ని, ఫ్యాట్ లేయర్ని ఏర్పరచుకుంటాయి అనమాట స్కిన్ కింద, సో దట్ హీట్ లాస్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో ఆ ఫ్యాట్ లేయర్ అంతా కూడా ఇన్సులేటర్ లాగా పనిచేస్తుంది, అంటే బాడీలో నుంచి హీట్ బయటికి వెళ్ళకుండా
రక్షణ కవచం లాగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్, యాజ్ పర్ బెగ్మన్స్ రూల్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బాడీ వాల్యూమ్ రేషియో ఈజ్ లెస్ ఇన్ మ్యామల్స్ అండ్ అదర్ వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ లైక్ లివింగ్ ఇన్ ద కోల్డర్ రీజన్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే బర్గ్మన్స్ రూల్స్ ప్రకారం ఏం చెప్తున్నారంటే ద సర్ఫేస్ ఏరియా అంటే బాడీ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది తక్కువగా ఉంటుంది వేట్లలో, మ్యామల్స్లో, వార్మ్ బ్లడెడ్ యానిమల్స్లో. అంటే కోల్డ్ రీజన్లో ఉన్నటువంటి యానిమల్స్ కంటే కూడా వార్మ్ బ్లడెడ్ యానిమల్స్లో సర్ఫేస్ ఏరియా అనేది తక్కువగా ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్, స్మాల్ సర్ఫేస్ ఏరియా హెల్ప్స్ టు స్టోర్ హీట్ అండ్ ప్రివెంట్ ఇట్స్ లాస్. ఈ సర్ఫేస్ ఏరియా తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, మన బాడీలో ఉన్నటువంటి హీట్ కానీ టెంపరేచర్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుందన్నమాట, స్టోర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ అమెరికన్ మూస్ ఆఫ్ నార్థన్ పార్ట్ ఆఫ్ స్వీడన్ షోస్ 15 to 20% ఆఫ్ ద బాడీ మాస్ మోర్ దాన్ ద సదర్న్ స్వీడన్ స్పీషీస్. అంటే స్పీషీస్లో తేడా అనేది ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్, అకార్డింగ్ టు ఎలెన్స్ రూల్ మ్యామల్స్ ఫ్రమ్ colder climate have shorter ear lobes and limbs to prevent heat loss. ఓకే, ఏవైతే అంటే కోల్డర్ రీజన్లో ఉంటాయో ఆ యానిమల్స్కి షార్ట్ ఇయర్స్ అండ్ లోబ్స్ అండ్ లిమ్స్ ఆర్ టు ప్రివెంట్ ద హీట్ లాస్. ఓకే, సో మ్యామల్స్ ఫ్రమ్ అంటే లిమ్స్లో కూడా చేంజెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్, ఫిజియాలజికల్ అడాప్టేషన్స్. ఇఫ్ యూ సీ ద ఫిజియాలజికల్ అడాప్టేషన్స్, organisms will show some adaptations. Those are nothing but regulators, the organism which can maintain homeostasis. అంటే బాడీలో ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ని కాన్స్టెంట్ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేసుకుంటాయి అనమాట. అలాంటి ఆర్గానిజమ్స్ని హోమియోస్టాసిస్ అంటారు. ఓకే, నెక్స్ట్, రెగ్యులేటర్స్ అంటారు. సో ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ బర్డ్స్ అండ్ మ్యామల్స్, ఓకే, వీ హ్యావ్ సమ్ కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్. నెక్స్ట్, కన్ఫర్మర్స్, ద ఆర్గానిజం విచ్ కెనాట్ మెయింటైన్ ద హోమియోస్టాసిస్. అంటే బ్యాలెన్స్ అనేది ఉండదన్నమాట. సో విచ్ కెనాట్ మెయింటైన్ ద బ్యాలెన్స్, దోస్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ కన్ఫర్మర్స్. ఓకే, ఎగ్జాంపుల్, అక్వాటిక్ యానిమల్స్. నెక్స్ట్, పార్షియల్ రెగ్యులేటర్స్, దీస్ యానిమల్స్ విచ్ యాక్ట్ యాజ్ రెగ్యులేటర్స్ టు ఏ పర్టికులర్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్, ఆఫ్టర్ దట్ దే యాక్ట్ లైక్ కన్ఫర్మర్స్. ఒక సర్టన్ టెంపరేచర్ వరకు అవి రెగ్యులేటర్స్ లాగా పనిచేస్తాయి, తర్వాత అవి కన్ఫర్మర్స్ లాగా పనిచేస్తాయి అనమాట. సో ఎగ్జాంపుల్, క్యామెల్. నెక్స్ట్, మైగ్రేట్, ద ఆర్గానిజం విచ్ మైగ్రేట్ ఫ్రమ్ వన్ హ్యాబిటేట్ టు అదర్ హ్యాబిటేట్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద స్ట్రెస్ అండ్ టు obtain కంఫర్టబుల్ ఏరియా. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ బర్డ్స్ ఏం చేస్తాయి అంటే సీజనల్ వైజ్గా అవి మైగ్రేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒక ఏరియాలో వాటికి సరిపడేటువంటి ఫుడ్ కానీ టెంపరేచర్ కానీ సరిపడేట్టుగా ఉందనుకోండి, అవి ఏం చేస్తాయి, ఆ ఏరియాలో ఉంటాయి. తర్వాత సీజన్ చేంజ్ అయినప్పుడు ఆ ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మైగ్రేట్ అవుతాయి అన్నమాట. ఓకే, దోస్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ మైగ్రేట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అడాప్టేషన్ డన్ బై యానిమల్స్. నెక్స్ట్, సస్పెండ్ లైఫ్ యాక్టివిటీస్. కొన్ని ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే అసలు యాక్టివిటీస్ అన్నిటిని కూడా స్టాప్ చేసేసి అవి లాంగ్ స్లీప్కి వెళ్తాయి అన్నమాట. సో ఆర్గానిజమ్స్ అవాయిడ్ స్ట్రెస్ బై ఎస్కేపింగ్ ఇన్ టైమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హైబర్నేషన్ అండ్ ఎస్టివేషన్ యాక్టివిటీస్. ఎగ్జాంపుల్, పోలార్ బియర్స్. సో ఈ ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే లాంగ్ స్లీప్కి వెళ్తాయి అనమాట. ఓకే, అంటే స్ట్రెస్ కండిషన్స్ అన్నీ వెళ్ళిపోయి నార్మల్ కండిషన్స్ వచ్చేంత వరకు కూడా అవి హైబర్నేషన్ ఆర్ ఎస్టివేషన్ అంటే సమ్మర్ స్లీప్ లేదా వింటర్ స్లీప్లోకి వెళ్ళిపోతాయి అనమాట. టోటల్ వింటర్ స్లీప్ అంటే వింటర్ మొత్తం పడుకుంటాయి, లేదంటే సమ్మర్ మొత్తం పడుకొనే ఉంటాయి అన్నమాట. ఓకే, సో అలా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్, డిస్పాస్. So organisms spend some time in the state of inactiveness to avoid stress. That time is called dispause. అంటే ఏం చేస్తారంటే ఇక్కడ స్పోర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ చేసుకోండి, అవి ఏం చేస్తాయి కొంత టైం వరకు ఇన్యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. వాటి చుట్టూ కూడా ఒక లేయర్ని డెవలప్ చేసుకొని అలా ఉండిపోతాయి. సో ఇన్యాక్టివ్ స్టేజ్లోకి వెళ్ళిపోతాయి. సో ఆ కండిషన్ని డిస్పాస్ అంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద అడాప్టేషన్స్ విచ్ ఆర్ సీన్ ఇన్ organisms when there is a change in the temperature in the surroundings. ఓకే, అంటే టెంపరేచర్ చేంజ్ ఉంటే ఇలాంటి అడాప్టేషన్స్ చేసుకుంటాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ యాజ్ అన్ ఇకలాజికల్ ఫ్యాక్టర్. ఓకే, సో యూ షుడ్ రైట్ ఆల్ దిస్, యూ విల్ గెట్ 8 marks. Fine, so please go through this question. Fine, thank you.